విశాఖపట్నం పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరకడంతో తెలుగుదేశం పార్టీ మింగలేక కక్కలేక సతమతమవుతోంది. డ్రగ్స్ దందాలో ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీకి సన్నిహితులే అని తేలినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా తంటాలు పడుతోంది. వేళ్లన్నీ టీడీపీ వైపు చూపుతున్న ఓ వర్గం మీడియాకు మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలోనే ఉంది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్ ను దిగుమతి చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరిలే కదా. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు చాలా దగ్గర కదా. ఈ విషయాలను ఎలా కాదనగలరు? పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు చాలా మంది పెడబొబ్బలు పెట్టారు. ఇప్పుడు బండారం బయటపడడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారు. ఎప్పటిలాగా ఈ కుట్రలో ఆయనకు దగ్గరగా ఉన్న మీడియా భాగస్వామి అయింది. ఓ పక్క సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడే తెలిసి తెలియనితనంతో చంద్రబాబు, లోకేష్ వరుసగా ట్వీట్లు చేశారు. అనుకూల మీడియా అయితే గగ్గోలు పెట్టింది. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతలు వ్యాపార బంధం వెలుగు చూడటంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫ్యామిలీతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, తామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలిసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటున్న సంకేతాలు వచ్చాయి. వెంటనే బ్రెజిల్ నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు దిగుమతికి తెరలేచింది. ఇవన్నీ ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు. అయినా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం భిన్నమైన కథనాలు వస్తున్నాయి.